ఆవేశంలో హత్య చేసిన వాళ్లకు ప్లానింగ్ అంటూ ఏది ఉండదు. అదే ప్లాన్ ప్రకారం మర్డర్ చేసిన వాళ్లకు 2 టార్గెట్లు ఉంటాయి. ఒకటి మర్డర్ చేయడం, రెండోది పోలీసుల నుంచి తప్పించుకోవడం. చాలా సందర్భాల్లో నేరస్తులు మర్డర్ పక్కాగా చేసిన పోలీసుల నుంచి తప్పించుకోలేరు. కొన్ని సందర్భాల్లో హత్య చేయడంలోనూ ఫెయిల్ అవుతారు. కానీ 2 విధాల సక్సెస్ అయితే మాత్రం ఆ కేసును డీల్ చేయడం కష్టమే. అలాంటి ఓ డిఫికల్ట్ కేసే ఇవాల్టి ఎపిసోడ్. రియల్ లైఫ్ లో సినిమాటిక్ క్రైమ్ చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. అలాంటి ఓ కేసు సంగతి ఇవాళ చూద్దాం. అది ఎందుకు అరుదైన కేసుగా క్రైమ్ రికార్డులకు ఎక్కిందో తెలుసుకుందాం. టైం సాయంత్రం 3 అయింది. బిజినెస్ మ్యాన్ శంకర్ ఇంట్లో ఏం జరిగిందంటే, సిటీ అవుట్స్కట్స్ లో ఫ్లాట్ కొనాలనుకుంటున్న శంకర్ దాని గురించి తన బావమర్ది మనోజ్ తో మాట్లాడసాగాడు. హలో హలో, మేము లిటిల్ హార్ట్ స్కూల్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ బాబుని తీసుకెళ్లడానికి ఇవాళ మీ వైఫ్ ఉష రాలేదు. అవునా? బయలుదేరి ఉంటుంది. సరే, నేను చెప్తాలేండి. చరణ్ స్కూల్ దగ్గరే ఉందట. తనను తీసుకెళ్లడానికి ఉష రాలేదని స్కూల్ ప్రిన్సిపల్ కాల్ చేశారు. మనం ఎలాగో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం కదా, స్కూల్ ఆధార్లోనే ఉంది కాబట్టి చరణ్ రిసీవ్ చేసుకుందాం. బావా, ఏంటి? ఏమైంది? కార్ గ్యారేజ్ దగ్గర రక్తపు మరకలకు తోడు ఇంట్లో ఉష కనిపించకపోవడంతో శంకర్, మనోజ్ టెన్షన్ పడ్డారు. ఓవైపు ఉషకు కాల్ చేస్తూనే ఇల్లంతా వెతికారు. ఎంతకీ ఉష కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్కు వచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఓ అంచనాకొచ్చాడు. ఉషపై ఎవరో దాడి చేసి కారులో తీసుకెళ్లుంటారని భావించాడు.
ఉష బాబు కోసం స్కూల్కి వెళ్ళకపోవడం, కారు పార్కింగ్ చేసే చోట రక్తపు చుక్కలు ఉండటం, కారు అక్కడ లేకపోవడం, ఇవన్నీ లెక్కలోకి తీసుకుని ఎస్ఐ ఓ అంచనాకు వచ్చాడు. మరైతే ఉష ఎక్కడుంది? ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? కారు నెంబర్ తెలుసుకున్న ఎస్ఐ దాన్ని ట్రేస్ చేయమని స్పెషల్ టీమ్ కు ఆర్డర్ వేశాడు. ఉష సెల్ ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో దాని సిగ్నల్స్ ను ట్రేస్ చేసి మొబైల్ ఎక్కడుందో కనిపెట్టగలిగారు. శంకర్ ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఓ అడ్డ రోడ్లో మొబైల్ ఉన్నట్లు తెలిసింది. అందరూ అక్కడికి బయలుదేరారు. మొబైల్ కోసం వెళ్లిన వాళ్లకు ఉష నడిపే కారు కనిపించింది. కారులో ఉష సెల్ ఫోన్ ఉన్నట్లు ఆమె తమ్ముడు మనోజ్ గుర్తించాడు. సెల్ ఫోన్ కోసం వెళ్తే దాంతో పాటు కారు కూడా కనిపించింది. కారు ఉంది కాబట్టి ఉషా కూడా అక్కడే ఉంటుందనుకున్నారు వాళ్ళంతా. మరి కారు డిక్కీలో ఏముంది? ఎందుకు వాళ్ళు షాక్ అయ్యారు? కారు డిక్కీలో ఉష శవమై కనిపించడంతో తట్టుకోలేకపోయారు శంకర్, మనోజ్. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే కత్తితో మర్డర్ చేసి ప్లాన్ ప్రకారం ఈ కారుని ఇక్కడ వదిలేసి వెళ్లినట్లు కనిపిస్తోంది. అవును, మీరేం చేస్తూ ఉంటారు? నాకు హాంకాంగ్ నుంచి కంప్యూటర్ చిప్స్ వస్తూ ఉంటాయి. వాటికి సిటీలో డీలర్షిప్ చేస్తున్నాను. ఓకే, ఎంక్వైరీ చేస్తాం. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కు పంపించు. ఉష మరణం ఆ ఇంట విషాదాన్ని మిగిల్చింది. ఎవరో చంపారు, ఎందుకో ఎవ్వరికీ తెలీదు. ఎవరిని నిందించే లాభం? పోయిన ప్రాణం తిరిగి రాదు కదా అనుకుంటూ బాధపడ్డారు. అయితే శంకర్, మనోజ్ మాత్రం పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఉషను చంపిన వాళ్లకు కఠిన శిక్ష పడాలని శంకర్ కోరగా, తన అక్కను దారుణంగా చంపిన వాళ్లను ఉరి తీయాలని మనోజ్ పట్టుబట్టాడు. ఆధారాల వేట సాగిస్తున్న పోలీసులకు పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అందాయి. ఉషను 12 సార్లు కత్తితో పొడిచి చంపినట్లుగా పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. శంకర్ ఇంటి దగ్గర పడి ఉన్న బ్లడ్ ఉషదేనని తెలిసింది. ఉష డ్రెస్, మొహంపై ఒకే వ్యక్తి వేలిముద్రలున్నాయి. ఉష మొబైల్ పై ఆమె వేలిముద్రలు మాత్రమే ఉన్నాయి. కారు డిక్కీలో దొరికిన కత్తిపై కూడా అవే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. దొరికిన ఆధారాలు, రిపోర్ట్ల వివరాలను బట్టి పోలీసులు అంచనాకొచ్చారు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎవడో ఒకడు ఆమెను ఇంటి దగ్గరే చంపేసి ఉండాలి, లేదా ఇంటి దగ్గర కత్తితో దాడి చేశాక ప్రాణాలతో కొట్టుకుంటున్న ఆమెను కారు డిక్కీలో బంధించుండాలి. కారును డ్రైవ్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఆమె చనిపోయి ఉంటుంది. 2 కిలోమీటర్ల తర్వాత కారును వదిలేసి వాడు పారిపోయాడు అనుకుందాం. బట్ వై? ఏ కారణం లేకుండా ఎందుకు చంపుతాడు? సార్, ఆమెను రేప్ చేద్దామనుకున్నాడేమో, కుదరకపోవడంతో చంపేశాడేమో. సరే, అలాగే అనుకుందాం. చంపేసిన వాడు శవాన్ని అక్కడే వదిలేసిపోతాడు కదా, మరి వాడెందుకు 2 కిలోమీటర్లు కారును తీసుకెళ్లాడు? నేననుకోవడం వాడు సైకో అయి ఉంటాడు. అందుకే 12 సార్లు పొడిచాడు. ఓ పని చేద్దాం, మన దగ్గరున్న ఫింగర్ ప్రింట్స్ డేటాతో స్పాట్ లో దొరికిన వేలి ముద్రలను కంపేర్ చేద్దాం. ఫింగర్ ప్రింట్స్ ఇదో అద్భుతమైన టెక్నాలజీ. 6 కోట్ల మందిలో 2కి మాత్రమే సేమ్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి.
అందువల్లే చాలా కేసుల్ని పోలీసులు డీల్ చేయగలుగుతున్నారు. ఈ కేసులో ఈ టెక్నాలజీ ఎలా ఉపయోగపడిందో ఇప్పుడు చూద్దాం. ఎస్ఐ అంచనా కరెక్ట్ అయింది. ఉష డెడ్ బాడీపై దొరికిన వేలిముద్రలు పాత నేరస్తుడైన ముఖేష్ ఫింగర్ ప్రింట్స్ తో సరిపోలాయి. వెంటనే అతని కోసం వేట మొదలుపెట్టారు. రెండు రోజుల తర్వాత ముఖేష్ ను కనిపెట్టారు. నేరస్తులకు లాఠీ దెబ్బలకు అవినాభావ సంబంధం ఉంటుందేమో. దెబ్బలు పడగానే నిజం చెబుతారు. ముఖేష్ కూడా హత్య తానే చేశారని ఒప్పుకున్నాడు. ఎందుకు చేశావురా అంటే, కారు దొంగిలించేందుకే హత్య చేశాను. కారును తీసుకుపోతుంటే కొంత దూరంలో ట్రాఫిక్ పోలీసులు కనిపించారు. వాళ్ళు పట్టుకుంటారేమోనని భయపడి కారును అక్కడే వదిలేసిపోయాను. కారు పట్టుకుపోవాలి అనుకున్నవాడివి డెడ్ బాడీని డిక్కీలో పెట్టుకుని ఎందుకు తీసుకెళ్లావు? ఆమె ఒంటిపై నగలున్నాయి. వాటిని తీసుకున్నాక డెడ్ బాడీని ఎక్కడైనా పడేద్దామనుకున్నాను, కానీ కుదరలేదు. హంతకుడెవరో తేలడంతో కేసు మిస్టరీ వేడింది. కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. ఉష హత్య జరిగిన 6 ఏళ్ల తర్వాత ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు హంతకుడైన ముఖేష్. పోలీసులే కాదు, న్యాయ వ్యవస్థ కూడా ఆలోచనలో పడేలా చేశాడు. నన్ను విడిచిపెట్టండి, నేను హంతకుడిని కాదు, నాకు ఉరి వేయద్దు. నాకు ఉరివేస్తే నాతో పాటు ఆ శంకర్ కూడా వేయాల్సిందే. వాడే నాకు డబ్బులిచ్చి ఈ మర్డర్ చేయించాడు. ముఖేష్ ఇచ్చిన ట్విస్ట్ తో ఈ కేసు రీఓపెన్ అయింది. మరోసారి ఫోరెన్సిక్ పరీక్షలు చేయగా వేలి ముద్రల్ని బట్టి ముఖేష్ హత్య చేసినట్లుగా తేలింది. ముఖేష్ చెబుతున్నది నిజమో కాదో తేల్చేందుకు లై డిటెక్టర్ టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ లో ముఖేష్ చెప్పింది నిజమని తేలింది. శంకర్ డబ్బులిచ్చి తన భార్యను హత్య చేయించాడా అన్న అనుమానం పోలీసులకు కలిగింది. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? నేను మర్డర్ చేయించడం ఏమిటి? ఆ క్రిమినల్ ఏదో వాగడం, అది నిజమని మీరు రావడం. దిస్ ఇస్ ఆల్ రబిష్. శంకర్ కూడా లై డిటెక్టర్ టెస్ట్ పెట్టగా అతను అబద్ధమాడుతున్నట్టు తేలింది. నేరం చేసిన వాడి కంటే చేయించిన వాడు ఇంకా డేంజర్. దీన్నే ఎలిబి మర్డర్ అంటారు. ఇలాంటి కేసుల్లో అసలు నేరస్తులు తప్పించుకుంటుంటారు. కేసు తమపైకి రాకుండా డ్రామా ఆడతారు. శంకర్ కూడా అదే చేశాడు. ఎందుకు ఈ డ్రామా ఆడాడు? ఉషను ఎందుకు చంపించాడు? అసలు ఆ రోజు ఏం జరిగింది? రీ ఎంక్వైరీలో కొత్త విషయం తెలియడంతో అసలేం జరిగిందో ముఖేష్ ను మరోసారి ఇంట్రాగేట్ చేశారు పోలీసులు. నేను సనత్ నగర్ లో ఉన్నప్పుడు శంకర్ నా దగ్గరకు వచ్చాడు. తన భార్యను చంపేందుకు డీల్ మాట్లాడుకున్నాడు. మర్డర్ చేయాలంటే 10 లక్షలు అవుతుంది. ఓకే, మర్డర్ చేశాక నువ్వు దొరికిపోతే నీకు 20 లక్షలు ఇస్తాను. ఏం జరిగినా సరే నా పేరు మాత్రం బయటకు రాకూడదు. ఆ రోజు శంకర్ ఇంట్లో ఉష ఒక్కతే ఉంది. నేను వెళ్లేటప్పటికీ ఆమె బాబును తీసుకురావడానికి స్కూల్ కు బయలుదేరింది.
ఉష చనిపోయిన తర్వాత ప్లాన్ ప్రకారం కారును తీసుకెళ్లిపోయాను. రెండు కిలోమీటర్ల అవతల ఎవరూ లేని చోటు చూసి కారును అక్కడే వదిలేసిపోయాను. ముఖేష్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు శంకర్ ను మరోసారి ప్రశ్నించారు. మర్డర్ ఎందుకు చేశావో చెప్పమన్నారు. మా పెళ్లైన 5 ఏళ్ల తర్వాత శరణ్య అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను. ఓ రోజు ఈ విషయం ఉషకు తెలిసిపోయింది. ఇంట్లో పెద్ద గొడవైంది. తను విడాకులిచ్చేయమందే. అప్పటి వరకు ఆస్తులని ఉషా, బాబు, చరణ్ పేరు మీదే ఉన్నాయి. విడాకులు తీసుకుంటే నాకు ఆస్తులేమీ దక్కవు. అదే ఉషను చంపేస్తే ఆస్తులు దక్కించుకోవడమే కాదు, అసాధారణ మరణం కింద ఆమె పేరుపై ఉన్న ₹1 కోటి ఇన్సూరెన్స్ మనీ కూడా నాకే వస్తుంది. అందుకే ఇలా చేశాను. ఏం ప్లాన్ వేసావురా? కన్నింగులకే కన్నింగ్ హస్బెండ్ నువ్వు. ఇంత పెద్ద నేరం చేసి కూడా 6 ఏళ్లుగా బయట తిరుగుతున్నావు అంటూ శంకర్ ని సెల్లోకి నెట్టాడు ఎస్ఐ. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలి? ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని సొంత భార్య చావును చూశాడు శంకర్. పాపం ఉష 12 కత్తిపోట్లతో తీవ్ర నరకం అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోయింది. చరణ్ తల్లి లేని పిల్లాడయ్యాడు. ముఖేష్ నిజం చెప్పకపోయి ఉంటే ఓ హంతకుడు చట్టం కళ్ళుగప్పి తప్పించుకునేవాడే. కన్నింగ్ మెంటాలిటీ ఉండే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది ఈ కథ. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం.